ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ను నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అన్ని మౌలిక సదుపాయాలతో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత 4 నెలల్లో గతంలో ఎప్పుడు యాంజియోలు కూడా చేసిన నేపథ్యం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక 51 యాంజియోగ్రాములు చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 6.5 కోట్లతో ప్రారంభించబడిన క్యాత్ ల్యాబ్ కారణంగా ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ లేదా పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ కానీ లేదా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని సరిచేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పేదలకి దాదాపు 2 లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం కలిగింది. సర్జరీలు ఏవైతే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేయలేని సర్జరీలని ఇవాళ ఒంగోలు జీజీహెచ్లో చేయడం జరిగింది. ప్రభుత్వ రంగంలో వైద్యులు కూడా అద్భుతాలు సృష్టించగలరనే విషయాన్ని ఇటీవల గుంటూరులో చేస్తున్న 108 ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీలు కానీ 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగారు. ఇటీవల విమ్స్లో లివర్